నమస్తే. నేను మీ సారథి రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, మనము చాలా సులభమైన రీతిలో ఆంగ్ల వ్యాకరణం నేర్చుకుంటున్నామమ్మా. ఆంగ్ల వ్యాకరణంలో ఇంతవరకి ఆల్మోస్ట్ గ్రామర్ పూర్తిగా కవర్ చేశాం. ఇంతకుముందు నౌన్స్, వాటి రకములు, ప్రొనౌన్స్, వాటి రకములు ఇవి మనం చూశామమ్మా. ఈరోజు అడ్జెక్టివ్స్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో నౌన్స్ వాటి రకాలు, ప్రొనౌన్స్ వాటి రకాలు. ఈరోజు అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే విశేషణం అమ్మ. అడ్జెక్టివ్ అంటే ఏంటి? విశేషణము. మనం ఇంతకుముందు ఎప్పుడైతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకున్నామో అప్పుడు అడ్జెక్టివ్ అంటే మనం ఏమో చూసామమ్మా. విశేషణం అంటే ఏమిటి మనం చూసాము. విశేషణం అంటే నౌన్ గురించి కానీ, ప్రొనౌన్ గురించి కానీ వర్ణించు పదాన్ని విశేషణం అంటామమ్మా. అంటే నౌన్ అంటే నామవాచకము, ప్రొనౌన్ అంటే సర్వనామము. వీటి గురించి వర్ణించే పదాన్ని మనము విశేషణం అంటాము. అదేవిధంగా మనం ఇంతకుముందు నేర్చుకున్న నౌను అండ్ ప్రొనౌను ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. నౌను నామినేటివ్ కేసు లేదా సబ్జెక్టివ్ కేసు అంటే కర్త. నౌనుని కర్తగా ఉపయోగిస్తాము. అదేవిధంగా ఆబ్జెక్టివ్ కేస్ లేదా అక్యూసేటివ్ కేస్ అంటే కర్మగా ఉపయోగిస్తామమ్మా. నౌను అంటే నామవాచకము కర్తగా ఉపయోగిస్తాము, కర్మగా ఉపయోగిస్తాము. ఇవి ప్రతి సెంటెన్స్ లో కంపల్సరీగా ఉంటాయమ్మా. ప్రతి సెంటెన్స్ లో తప్పకుండా ఉంటాయి. అదేవిధంగా ప్రొనౌన్స్ ఇవి కూడా కర్తగా ఉపయోగిస్తాము, సబ్జెక్ట్ గా, కర్మగా, ఆబ్జెక్ట్ గా ఉపయోగిస్తాము. సో నౌను, ప్రొనౌను ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అమ్మా. వీటి గురించి మీకు డీటెయిల్గా క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఇకపోతే ఈరోజు మనం ఏదైతే అడ్జెక్టివ్ నేర్చుకుంటున్నామో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ లో ఉంటే ఒకటమ్మా అడ్జెక్టివ్. ఎందుకంటే ఇది ఇప్పుడే చెప్పాను కదా వర్ణిస్తుందని. సో ఆ అడ్జెక్టివ్ ని ఈరోజు మనము తీసుకుందామమ్మా. మరి అడ్జెక్టివ్ అంటే ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి, ఎలా ఉంటాయో లెట్స్ సీ. ద అడ్జెక్టివ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అడ్జెక్టివ్స్. విశేషణముల వర్గీకరణము. విశేషణాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటిని ఎలా క్లాసిఫై చేస్తాం చూద్దామమ్మా ఇప్పుడు. ఫస్ట్ మొదటిది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. క్వాలిటీ అంటే గుణం అంటాం చూడండి మనం, అదమ్మా. లేదా దానికి ఇంకో పేరు కూడా ఉందమ్మా, డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్. అంటే డిస్క్రిప్టివ్ అంటే వర్ణించేదన్నమాట, వర్ణనాత్మక విశేషణము. దీన్నే మనము గుణ విశేషణము లేదా వర్ణనాత్మక విశేషణము ఈ విధంగా అంటామమ్మా. ఇవి ఒక నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ వర్ణిస్తాయి. అదే ఇక రెండవది వచ్చమ్మా అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. క్వాంటిటీ పరిమాణము, పరిమాణమును సూచించే విశేషణం అమ్మ, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. ఇక మూడవది వచ్చి అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్. నంబర్ దాన్ని మనము న్యూమెరికల్ అడ్జెక్టివ్ అంటాము లేదా న్యూమెరల్ అడ్జెక్టివ్. న్యూమెరికల్ అనొచ్చు, న్యూమెరల్ కూడా అనొచ్చమ్మా. ఇది అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్, సంఖ్యను సూచించు విశేషణము. సంఖ్య ఏదైతుందో ఆ సంఖ్యను సూచిస్తుందమ్మా. ఇక దీంట్లో మూడు రకాలు ఉన్నాయమ్మా. అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ లో న్యూమరల్ అడ్జెక్టివ్ కి సంఖ్యను సూచించే విశేషణానికి మూడు రకాలు ఉన్నాయమ్మా. అవి ఒకటి వచ్చి డెఫినెట్, నిశ్చితమైన విశేషణం అంటాం దాన్ని, నిశ్చితమైన నంబర్ అంటాం. ఇండిఫినిట్, అనిశ్చితమైన నంబర్. అలాగే డిస్ట్రిబ్యూటివ్. డిస్ట్రిబ్యూటివ్ అంటే అమ్మా ఇంతకుముందు మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ కూడా నేర్చుకున్నాం అమ్మా. ఇప్పుడు కూడా అంటే విభజించే విశేషణాలు అనమాట ఇవి, అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అనమాట. చూద్దాం నెక్స్ట్ వాటి గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు డీటెయిల్స్ గా చూద్దాం అమ్మా. సో డియర్ ఫ్రెండ్స్, విద్యార్థి మిత్రులారా, దయచేసి అటెన్షన్ ఇవ్వండి అమ్మా. ఇవి కొంచెం డీప్ గా ఉంటాయి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నాలుగవదమ్మా డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. ఈ డెమాన్స్ట్రేటివ్ అంటే నిర్దేశాత్మక విశేషణం అమ్మ. ఇక్కడ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అన్న వర్ణనాత్మకము, ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. డియర్ ఫ్రెండ్స్, ఏ విధంగానైతే మనము ప్రొనౌన్స్ నేర్చుకున్నామో అదే విధంగా దీంట్లో కూడా డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అమ్మ, నిర్దేశాత్మక విశేషణము. ఇక నెక్స్ట్ వచ్చి ఐదవది ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్. ఇంటరాగేటివ్ అంటే మనందరికి తెలుసమ్మా. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్, అంటే ప్రశ్నార్థక విశేషణము. అలాగే పొసెసివ్ అడ్జెక్టివ్స్. పొసెసివ్ అంటే
షష్ఠి విభక్తి అని మనం నేర్చామమ్మా. అయితే సొంతము లేదా స్వాధీన విశేషణం అమ్మా. పొసెసివ్ అంటే మనది, మన సొంతం అని చెప్తాం కదా, అది పొసెసివ్ అడ్జెక్టివ్స్. ఇక నెక్స్ట్ వచ్చి 7th వచ్చి ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్ అమ్మా. ఎంఫాటిక్ ప్రొనౌన్స్ మనం నేర్చుకున్నాము ఇంతకుముందు. ఇక్కడ ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్ అంటే ఒక నౌన్ గురించి కానీ నొక్కి చెప్పడం అన్నమాట. దాన్ని నొక్కి చెప్పే విశేషణము. విద్యార్థి మిత్రులారా, ఈ ఆంగ్ల పదాలు ఏవైతే ఉన్నాయో, ఆంగ్ల పదాలకి మన తెలుగు భాషలో సరి అయిన పదాలు కొన్ని లేవమ్మా. ఆయన ఇక్కడ మనం వాటిని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాము. నేను ప్రతిదీ ఏదైతే ఆంగ్లంలో ఉంటుందో ఆ ఆంగ్ల పదానికి తెలుగులో చెప్పేందుకు నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే తెలుగులో నేర్చుకుంటే చాలా బాగా అర్థమవుతుంది. అందుకే నేను తెలుగు చెప్పే ప్రయత్నం చేస్తాను, చెబుతాను కూడా. వెల్, ఇక చివరిది వచ్చమ్మా ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్. తెలుసా ఎక్స్క్లమేటరీ అంటే? ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యార్థకం అమ్మ, ఆశ్చర్యార్థక విశేషణము. సో ఈ విధంగా ఈ 8 అడ్జెక్టివ్స్ అమ్మా. ఇక్కడ 8 రకాలైన అడ్జెక్టివ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక ఇప్పుడు ఈ 8 రకాల నుండి ఒక్కో దాని గురించి మనం డీటెయిల్డ్ గా నేర్చుకుందాం అమ్మా. అయినా డియర్ ఫ్రెండ్స్, ఇది కూడా ఫండమెంటల్ అయిన గ్రామర్. దిస్ టు ఫండమెంటల్. ఇంకా మనము అడ్వాన్స్డ్లోకి వెళ్తే ఇంకా డీప్గా ఉంటుందమ్మా. కానీ ఇప్పుడు మనకు అది అవసరం లేదు, ఈ ఫండమెంటల్తోనే మనకు సరిపోతుంది. వెల్, నెంబర్ 1 ఫస్ట్ వచ్చి adjective of quality, descriptive adjective. It means adjective of quality shows the quality of noun or pronoun. Descriptive adjective describes a noun or pronoun. Adjective of quality అంటే నామవాచకం గురించి కానీ లేదా సర్వనామం గురించి కానీ విశేష గుణాన్ని తెలియచేసే అడ్జెక్టివ్ని, విశేషణాన్ని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటారు. అదేవిధంగా డిస్క్రిప్టివ్ అడ్జెక్ట్ అంటే నామవాచకం గురించి కానీ లేదా సర్వనామం గురించి కానీ వర్ణించే పదాన్నే డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అంటారమ్మా. ఇది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఇక ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంకా క్లియర్ అవుతుందమ్మా. ఈ ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోండి. ద రోజ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్. ద రోజ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇక్కడ రోజ్ అన్నదమ్మా ఇది నౌను. రోజ్ ఏంటి ఇక్కడ? నౌను. ఈ ఫ్లవర్ కూడా నౌనేనమ్మా. అయితే రోజుని మనం సబ్జెక్ట్ గా ఉపయోగించాము, ఫ్లవర్ ని ఆబ్జెక్ట్ గా ఉపయోగించాము. ఈ ఫ్లవర్ కంటే ముందు ఏదైతే బ్యూటిఫుల్ ఉందో, ఈ బ్యూటిఫుల్ అన్నది విశేషణం అమ్మా, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. అంటే ఈ రోజు యొక్క గుణాన్ని ఇది వర్ణిస్తుంది. బ్యూటిఫుల్, ఈ రోజు ఎలా ఉంది? అందమైనది, అందమైన పుష్పము. సో ఈ విధంగా ఈ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ లేదా డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అమ్మా. నెక్స్ట్ ఇక 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇంకోటి, మహేష్ ఈజ్ అ బ్రేవ్ బాయ్. బ్రేవ్ ధైర్యవంతుడు. మహేష్ ఇది నౌన్, సబ్జెక్ట్ యూజ్ చేసామమ్మా. బాయ్ ఇది నౌనే, సో ఇది ఆబ్జెక్ట్ యూజ్ చేసామమ్మా. అంటే మహేష్ ని ఈ బ్రేవ్ అనే విశేషణం ఏదైతుందో, బ్రేవ్ అనే పదం ఏదైతుందో ఆ పదం ఇక్కడ మహేష్ ని వర్ణిస్తుందమ్మా. మహేష్ ఎలాంటి బాలుడు? బ్రేవ్, ధైర్యవంతుడు, ధైర్యమైన బాలుడు అని ఇక్కడ వర్ణిస్తుందమ్మా. ఇది కూడా డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్. సో ఈ విధంగా సెంటెన్స్ లో నౌన్ ని కానీ ప్రొనౌన్ ని కానీ ఏ వర్డ్ అయితే వర్ణిస్తుందో, ఆ నౌన్ యొక్క లేదా ప్రొనౌన్ యొక్క గుణాన్ని చెబుతుందో దాన్ని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ లేదా డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అంటామమ్మా. ప్లీజ్ రైట్ డౌన్, దిస్ ఈజ్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్. ఇక నెక్స్ట్ వచ్చి రెండవది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అమ్మా. ఇక్కడ చూసాం మనం అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. క్వాంటిటీ అంటే పరిమాణము. ఇంత 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 అంటాం కదా. కొంచెమే ఉంది, కొంచెం ఉంది, బాగుంది, కొంచెము, బాగా, వీటిని మనము పరిమాణము అంటామమ్మా. సో లెట్స్ సీ, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ షోస్ ద క్వాంటిటీ ఆఫ్ ఎ నౌన్. ఇక ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. ఐ హావ్ టేకన్ సమ్ రైస్. ఐ హావ్ టేకన్ సమ్ రైస్. ఈ సెంటెన్స్ లో సమ్ అనేది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అమ్మా. సమ్ అంటే కొంచెం, నేను కొంచెం అన్నము తీసుకున్నాను లేదా కొంచెం అన్నము ఉంచుకున్నాను. ఈ విధంగా ఐ హావ్ టేకన్ సమ్ రైస్. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. గోపి టుక్ ఆల్ ద మార్బల్స్. గోపి అనే బాలుడు టుక్ ఆల్ ద మార్బల్స్. ఆల్, ఇది ఆల్ అంటే మొత్తం, అన్ని అన్నమాట. సో దిస్ వర్డ్ ఆల్ ఈజ్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. సో ఈ విధంగా ఈ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అన్నమాట.
గోపి టుక్ ఆల్ ద మార్బల్స్, అన్ని గోళీలు మొత్తం తీసుకున్నాడు ఆయన. సో దిస్ ఇస్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. వెల్, ఇక నెక్స్ట్ అమ్మా మూడో దానికి వద్దాం. ఇప్పుడు అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ లేదా న్యూమరల్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ ఆబ్లిక్ న్యూమరల్ అడ్జెక్టివ్. చూడండి, ఇక్కడ న్యూమరల్ రాశా, ఇక్కడ న్యూమెరికల్ రాశా, బోత్ ఆర్ సేమ్. న్యూమెరికల్ అన్న ఒకటే, న్యూమరల్ అన్న ఒకటేనమ్మా. అంటే నంబర్ అన్నమాట. నంబర్ అంటే సంఖ్య, సంఖ్యను సూచించే విశేషణము. దీన్ని మనం ఏమంటాం? అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్. ఇక చూడండి అమ్మా, ఈ అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ లో ఇక్కడ మనం చూసాం డెఫినెట్, ఇండిఫినిట్, డిస్ట్రిబ్యూటివ్, మూడు ఉన్నాయి మొదట్లో. డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్, ఇండిఫినిట్ న్యూమరల్ అడ్జెక్టివ్, డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ అడ్జెక్టివ్. ఈ విధంగా ఈ మూడు అడ్జెక్టివ్స్ అమ్మా. ఇక డెఫినెట్ అంటే నిశ్చితమైనది, అంటే నిశ్చితమైన సంఖ్య. 1, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, 1 2 3 4 5 10 50 30. ఈ విధంగానమ్మా, అంటే ఎగ్జాక్ట్ నంబర్, అది డెఫినెట్ సంఖ్య. దీన్ని మనము డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్ అంటాం. వాటిని ఈ 1 2 3 ఏవైతే ఉన్నాయో వాటిని కార్డినల్ నంబర్స్ కూడా అంటారమ్మా. ఏమంటారు? కార్డినల్ నంబర్స్. మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 10th, 50th, 100th, ఈ విధంగా ఏదైతే మనము నిశ్చితమైన సంఖ్యను చెబుతామో ఇది కూడా డెఫినెట్ లోకి వస్తుంది. వాటిని ఆర్డినల్స్ అంటామా మనం, ఆర్డినల్ నంబర్స్. 1 2 3 కార్డినల్ నంబర్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆర్డినల్ నంబర్స్ అమ్మా. ఆర్డినల్ నంబర్స్ రాసుకోండి అమ్మా, ఇవి గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్ నెంబర్ 1. ఏ ఇచ్చాడు ఇక్కడ. ఇక బి ఇండిఫినిట్ అమ్మా. ఇండెఫినిట్ న్యూమరల్ అడ్జెక్టివ్. ఇండెఫినిట్ అంటే అనిశ్చితమైనది, అంటే అనిశ్చితమైనది అంటే అది డెఫినెట్ గా లేదనమాట, అంటే కొన్ని, ఎక్కువ, ఈ విధంగా అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఫ్యూ కొన్ని, సమ్ కొంచెం, ఎనీ ఏదైనా, మెనీ చాలా, ఎట్సెట్రా. వీటిని ఇండిఫినిట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ లేదా ఇండిఫినిట్ అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్, ఈ విధంగా వీటిని అంటామమ్మా. ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఇక సి నెక్స్ట్, ఈ అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ లో మూడవది వచ్చి సి వచ్చి డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్. డిస్ట్రిబ్యూటివ్ అంటే మనం ఇప్పుడే చెప్పాను, విభజించేది అనమాట. ఇక దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏమైనా చూడండి అమ్మా. ఈచ్, ఈచ్ అంటే ప్రతిదీ, ఈదర్ ఏదైనా, నెయిదర్ ఏది కాదు. సో ఈ విధంగా ఇవి డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ అమ్మా. నాలుగవది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటే నిర్దేశాత్మక విశేషణములు. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ పాయింట్ అవుట్ ద నౌన్స్. సో లెట్స్ సీ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ చూద్దామమ్మా, ఏముంటాయి మరి అవి. దిస్, దట్, దీస్, దోస్, ఎట్సెట్రా. దిస్, దట్, దీస్, దోస్, ఎట్సెట్రా ఇవి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అమ్మా. నిర్దేశిస్తాయి అన్నమాట అవి నౌన్ కి లేదా ప్రొనౌన్ కి. ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. దట్ ఈస్ యువర్ బుక్. దట్ అన్నది ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. దీస్ గ్రేప్స్ ఆర్ స్వీట్. దీస్, ఈ గ్రేప్స్ తీయగా ఉన్నాయి. దీస్ అన్నది ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. అంటే ఈ దీస్ అన్నది గ్రేప్స్ అనే పదానికి పాయింట్అవుట్ చేస్తుంది, నిర్దేశిస్తుంది అనమాట. అవి తీయగా ఉన్నాయి. సో ఈ విధంగా డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అవి నిర్దేశిస్తాయి. నెక్స్ట్ ఇక ఐదవది ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్. మనకు తెలుసమ్మా, ఇంట్రాగేటివ్స్ అంటే క్వశ్చన్ ని మనం ఇంట్రాగేటివ్ అంటామమ్మా. అయితే ఈ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ ఇవేం చేస్తాయి? ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ ఆస్క్ క్వశ్చన్స్, ప్రశ్నలు అడుగుతాయమ్మా. ఎగ్జాంపుల్ చూడమ్మా. విచ్ ట్రైన్ విల్ దే బోర్డ్. అలాగే హూస్ కార్ ఇస్ దిస్. హూస్ కార్ ఇస్ దిస్. హూస్ కార్, ఎవరి కార్ ఇది, ఇది ఎవరి కారు. సో దీస్ ఆర్ ద ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్. నెక్స్ట్ వన్, ఆరవది పొసెసివ్ అడ్జెక్టివ్స్. పొసెసివ్ అడ్జెక్టివ్స్ షో పొసెషన్, మన సొంతము అని చూపెడుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి. దిస్ ఈజ్ మై హోమ్. మై హోమ్, నా ఇల్లు. దిస్ ఈజ్ మై హోమ్, ఈ మై అన్నది పొసెసివ్ అడ్జెక్టివ్. అలాగే దట్ ఈజ్ యువర్ కాలేజ్. దట్ ఈజ్ యువర్ కాలేజ్, ఇక్కడ యువర్ అన్నది పొసెసివ్ అడ్జెక్టివ్ అమ్మా. సో ఈ విధంగా ఈ పొసెసివ్ అడ్జెక్టివ్స్ నౌన్స్ కి క్వాలిఫై చేస్తాము ఇక్కడ. నెక్స్ట్ ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్.
ఏ విధంగానైతే ఎంఫాటిక్ ప్రొనౌన్స్ నొక్కి చెప్పే సర్వనామాలు మనం ఇంత నేర్చుకున్నాము, అలాగే ఇక్కడ కూడా నొక్కి చెప్పే అడ్జెక్టివ్స్ అంటే ఒక నౌన్ గురించి అవి నొక్కి చెప్తాయి, పదే పదే చెప్తాయి. ఇదే అన్నమాట. ఎగ్జాంపుల్, యు ఆర్ యువర్ ఓన్ మాస్టర్. యు ఆర్ యువర్ ఓన్ మాస్టర్. ఇక్కడ ఓన్ అన్నది ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్ అమ్మా. ఇక్కడ యు ఆర్ యువర్ ఓన్ మాస్టర్, నీకు నువ్వే మాస్టర్వి, నీకు నువ్వే మాస్టర్వి, ఇదన్నమాట దీని అర్థం. ఇక నెక్స్ట్ సెంటెన్స్ లో దిస్ ఈస్ ద వెరీ బుక్ ఐ వాంట్. ఇక్కడ వెరీ అమ్మ ఇక్కడ అన్నది, ఇక్కడ వెరీ అన్నది ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్ అమ్మ. దిస్ ఇస్ ద వెరీ బుక్ అంటే ఈ పుస్తకమే నేను నాకు కావాల్సింది, ఈ పుస్తకమే, వేరే పుస్తకాలు అక్కర్లా. ఈ విధంగా ఈ ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్ ఈ నౌన్స్ కి నొక్కి చెబుతాయమ్మా, నౌన్స్ గురించి ఎంఫసైజ్ చేస్తాయి అవి. ఇక నెక్స్ట్ చివరిది వచ్చి ఎక్స్క్లేమటరీ అడ్జెక్టివ్ అమ్మ. ఎక్స్క్లేమటరీ అడ్జెక్టివ్స్ మనకు తెలుసు. ఎక్స్క్లేమటరీ అడ్జెక్టివ్ షోస్ సర్ప్రైజ్. ఇవి ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తాయమ్మా. ఏ విధంగా? ఎగ్జాంపుల్స్ చూద్దాం, క్లియర్ అవుతుంది. వాట్ ఎన్ ఐడియా సర్. వాట్ ఎన్ ఐడియా సర్. ఈ వాట్ అనేది ఇక్కడ ఈ ఎక్స్క్లేమటరీ అడ్జెక్టివ్ అమ్మ. వాట్ ఎన్ ఐడియా సర్. ఇక నెక్స్ట్ వచ్చి వాట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇస్ మ్యాన్. వాట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇస్ మ్యాన్. ఇవి ఎక్స్క్లేమటరీ అడ్జెక్టివ్స్ అమ్మ. సో ఈ విధంగా ఈ అడ్జెక్టివ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ అడ్జెక్టివ్స్, ఇవి బ్రీఫ్ గా మనం చూసామమ్మా. వెల్, నౌ లెట్స్ సీ ద ఫార్మేషన్ ఆఫ్ అడ్జెక్టివ్స్. హౌ ద అడ్జెక్టివ్స్ ఆర్ ఫార్మ్డ్. విశేషణములు ఏర్పడు విధానము. విశేషణములు ఎలా ఏర్పడతాయి? నౌన్ నుంచి ఎలా ఏర్పడతాయి, వర్బ్ నుంచి ఎలా ఏర్పడతాయి, అడ్జెక్టివ్ నుండి ఇంకో అడ్జెక్టివ్ ఎలా ఏర్పడుతుంది, ఇప్పుడు మనం చూద్దాము. దీంట్లో ఫార్మేషన్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఫ్రమ్ నౌన్స్ అంటే నామవాచకం నుండి విశేషణములు తయారవుతాయమ్మా. చూద్దాం ఎట్లా అది. బాయ్, బాయ్ అనేది నామవాచకము. ఇక దాని విశేషణం ఏంటంటే బాయిష్. కేర్, కేర్ఫుల్. కరేజ్, కరేజియస్. డర్ట్, డర్టీ. ఫుల్, ఫులిష్. మ్యాన్, మ్యాన్లీ. ఎన్వీ, ఎన్వియస్. గ్లోరీ, గ్లోరియస్. లాఫ్, లాఫెబుల్. ప్లే, ప్లేఫుల్. కింగ్, కింగ్లీ. స్టామ్, స్టామీ. దీస్ ఆర్ ద అడ్జెక్టివ్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ నౌన్స్. ఈ విధంగా నౌన్స్ నుండి అడ్జెక్టివ్స్ తయారవుతాయమ్మా. అలాగే రెండోది చూద్దాం, ఫ్రమ్ వర్బ్స్. క్రియ నుండి అడ్జెక్టివ్స్ ఎలా తయారవుతాయో చూద్దామమ్మా. టాక్, టాక్ అంటే వర్బ్ అమ్మ, మాట్లాడడం. టాక్, టాకేటివ్ అంటాం చూడండి. ఎవరైతే చాలా మాట్లాడతారో వాళ్ళకి అంటాం టాకేటివ్ అంటాం. బాగా మాట్లాడతాం. సో దిస్ టాకేటివ్ ఇస్ అడ్జెక్టివ్ అమ్మ. మూవ్, మూవబుల్. డిప్లోర్, డిప్లోరబుల్. కంపీట్, కాంపిటేటివ్. ఎడ్యుకేట్, ఎడ్యుకేటివ్ ఆర్ ఎడ్యుకేషనల్. దీనికి రెండు ఉన్నాయమ్మా. ఎడ్యుకేట్ అంటే ఎడ్యుకేటివ్ లేదా ఎడ్యుకేషనల్. హెల్ప్, హెల్ప్ఫుల్. ఈట్, ఎడిబుల్. చూడమ్మా, ఈట్కి ఈట్ ఎడిబుల్ అంటారమ్మా అడ్జెక్టివ్. ఏమంటారు? ఎడిబుల్. ఎడిబుల్ ఆయిల్ అంటాం చూడండి మనము, దట్ ఈస్ ఎడిబుల్. క్రియేట్, క్రియేటివ్. డిటెక్ట్, డిటెక్టివ్. టైర్, టైర్లెస్. సీజ్, సీజ్లెస్. కౌంట్, కౌంటబుల్. దీస్ ఆర్ ద సమ్ అడ్జెక్టివ్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ వర్బ్స్. నెక్స్ట్ మూడోది చూద్దామమ్మా. ఫ్రమ్ అడ్జెక్టివ్స్, ఒక విశేషణానికి సఫిక్స్ లేదా కొన్ని అక్షరాలు జోడిస్తే అది ఇంకో విశేషణం అవుతుందమ్మా. అంటే విశేషణము విశేషణం అవుతుంది. ఏంటో చూద్దామమ్మా. ట్రాజిక్, ట్రాజికల్. ట్రాజిక్ అంటే దుఃఖం, ఇది అడ్జెక్టివ్ అమ్మా. ఇంకా మళ్ళీ ట్రాజికల్. ట్రాజిక్ స్టోరీ, ట్రాజికల్ స్టోరీ, ఈ విధంగా అమ్మా. వైట్, వైటిష్. రెడ్, రెడ్డిష్. బ్లాక్, బ్లాకిష్. గ్రీన్, గ్రీనిష్. ఈ విధంగా అడ్జెక్టివ్ నుండి ఇంకో అడ్జెక్టివ్ తయారవుతుందమ్మా. ఇప్పుడు ఇంకొన్ని వేరే ఎగ్జాంపుల్స్ చూద్దామమ్మా. మోర్ ఎగ్జాంపుల్. వర్డ్ అడ్జెక్టివ్ అంటే అడ్జెక్టివ్స్ ఎలా తయారవుతాయి చూద్దాం. యాక్సిడెంట్, యాక్సిడెంటల్. ఆర్ట్, ఆర్టిస్టిక్. ఎక్సలెన్స్, ఎక్సలెంట్. డిస్పేర్, డిస్పరేట్. మెటల్, మెటలిక్. ఇండస్ట్రీ, ఇండస్ట్రియస్. ప్రొబేషన్, ప్రొబేషనరీ. నైబర్, నైబర్లీ. ఇంట్రొడక్షన్, ఇంట్రొడక్టరీ. హేస్ట్, హేస్టీ. విట్, విట్టి. వర్డ్, వర్డీ. హార్మ్, హార్మ్ఫుల్. డిఫియన్స్, డిఫియంట్. సో ఈ విధంగానమ్మా అడ్జెక్టివ్ ఫామ్ అవుతాయి. మీరు
ఎంత చదివితే అంత మీరు నేర్చుకోలేరమ్మా. నేను ఎప్పుడూ చెబుతుంటాను చదవండి అని. ప్రతిరోజు కనీసం ఓ న్యూస్ పేపర్ చదవాలి, ఇంగ్లీష్ వార్తలు వినాలి. ఇలా చేస్తే మీ ఇంగ్లీష్ డెవలప్ అవుతుందమ్మా. ఓకే, ఈ పాఠంతో ఇక్కడ మనం ఆగుదాము. నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.